ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విల్ బి అప్లికేబుల్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 10 కేజీ మాస్ కేపబుల్ ఆఫ్ ఫ్రీ టు మూవ్ కెన్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ ఆఫ్ 10 న్యూటన్స్. ఇక్కడ మనకి మాస్ ఇచ్చారు 10 కేజీ అలానే ఫోర్స్ ఇచ్చారు 10 న్యూటన్స్. అంటే యాక్సలరేషన్ ఫైండ్ ఔట్ చేయమని చెప్పారు. ఏం ఫైండ్ ఔట్ చేయమని చెప్పారు? యాక్సలరేషన్. సో, ఇక్కడ యాక్సలరేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. మనకి ఇక్కడ రిలవెంట్ ఆప్షన్ ఏంటో చూజ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ ఆప్షన్ సి అనేది చూడండి ఒకసారి. ద బాడీ విల్ యాక్సలరేట్ విత్ ఎన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్. సో, 1 మీటర్ పర్ సెకండ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఆప్షన్ అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి. మనం ఇప్పుడు ప్రాబ్లమ్‌లోకి అయితే వెళ్దాం. సో, ఇక్కడ 1 మాస్ ఎంత ఇచ్చారు? మాస్ అనేది 10 కేజీ ఇచ్చారు. అలానే ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ ఇచ్చారు. మాస్ అనేది 10 కేజీ ఇచ్చారు. ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు యాక్సలరేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇటువంటి సందర్భంలో డైరెక్ట్‌గా మనం F = ma అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. F అనేది 10 న్యూటన్స్, మాస్ అనేది 10 కేజీ. సో, యాక్సలరేషన్ అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మనకి యాక్సలరేషన్ కావాలి కాబట్టి A = 10/10. సో, 1 టైమ్ పోతుంది. A = 1. సో, A = 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. Acceleration will be measured in meter per second square. Why? Because rate of change of velocity is called acceleration. That's why its units meter per second square. సో, దీనికి రిలవెంట్ ఆప్షన్ పైనున్న దానిలో ఆప్షన్ సి కానీ అక్కడ మీటర్ సెకండ్ అని పడింది. అదొక చిన్న కరెక్షన్. సో, యాక్సలరేషన్ విల్ బి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అక్కడ మిస్టేక్ అది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ లెంగ్త్ వీడియో ఆల్రెడీ రిలేటివ్ వీడియోలో ట్యాగ్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.